ఊళ్ళగల జెండా పడితే ఇదే కూల్చేసిన చేశారు ఇక్కడికి. ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇప్పుడు నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదో నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించా గుండె ఆగిపోయి వచ్చిన మందు వాయి చచ్చిపోయినా ప్రభుత్వం భరించాలి. లోపలి కూడా పడేట నా బాధ క్యాన్సర్ చిన్న పిల్లగాడు జీవితంలో ఒక తీయలేదు. ఏలంటే ఆదివాసులు ఎక్కడి నుంచి ఊరికొకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకుని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూదండల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు గుడిసి చేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పెళ్లిలో పని చేసుకొని మగవాళ్ళు సుధారిపోయి ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్లను దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళకి పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు ఎన్ని డబ్బులు పెట్టినామా సార్ మేము? చూద్దాంతో వల్ల ఇవాళ కరెంట్ లేదు, ఏం లేదు. మేము అట్లా ఉంటున్నాము. ఏం లేదు, 8 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. అవి ఇతరు అని ఉన్నాం సార్. మేము ఏం లేదు. మాకు మీరు ఏమి దయా చేస్తారో చేయండి సార్. మీరు వస్తాయి ఇక రేకులు కూడా ఎత్తర చోటు ఇస్తే కట్టుకుందామని రేకులు కూడా తెచ్చుకున్నాము మేము సార్. మేము నా పేరు లక్ష్మి.